వెల్కమ్ టు అవర్ ఛానల్. వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. శని భగవానుడు కర్మ మరియు న్యాయదేవుడిగా పరిగణిస్తాడు. మన జీవితంలో మనం చేసే కర్మల ఫలితంగా ఇచ్చే దేవుడిగా శనిదేవుడు భావిస్తారు. నవగ్రహాలు అత్యంత నిదానంగా కదిలే గ్రహమైన శని గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడం 2.5 సంవత్సరాలు పడుతుంది. శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మాత్రమే కాదు, ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఏప్రిల్ 28వ తేదీన శని భగవానుడు ఉత్తరాపాద నక్షత్రంలో ప్రవేశిస్తాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తుంటే మరికొన్ని రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ రాశిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలోనికి శని సంచారం కారణంగా వృషభ రాశి జాతకు సానుకూల ఫలితాలు వస్తాయి. వృషభ రాశిలో 11వ ఇంట్లో శని సంచరిస్తాడు కాబట్టి ఈ సమయం వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి మన్ననలు వస్తాయి. కుటుంబ సమస్యలు తీరుతాయి. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లో ఆస్కారం ఉంది. వ్యాపారవేత్తలకు ఇది లాభదాయకమైన సమయము. మిథున రాశి వారికి ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా మిథున రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తూ మిథున రాశిలోనికి 10వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా వీరికి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. డబ్బు ఆదా అవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం, ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు వస్తాయి. కెరీర్ కూడా పురోగతి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారికి 6వ ఇంట్లో సంచారం వల్ల తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. వీరికి శ్రమ తగిన గుర్తింపు వస్తుంది. పూర్వీకులకు సంబంధించిన ఆశలు కలిసి వస్తాయి. పోటీ పరీక్ష సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది అద్భుత సమయం. తులారాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకోబోతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇది తులారాశి వారికి భవిష్యత్తుకి అరుదైనటువంటి యోగాలుగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.